మా ఫాదర్ ఎయిర్ ఇండియాలో పనిచేస్తారండి. మా మదర్ హౌస్ వైఫ్. చిన్న బ్యూటిఫుల్ ఫ్యామిలీ. మా పేరెంట్స్ రైజ్ చేసింది నేను, మా అన్నయ్య. ఇద్దరు. ఎక్కడ, ఏ ఊరండి? మేము యాక్చువల్లీ ఫ్రమ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్. నేను ఉరవకొండలో పుట్టాను. మా ఫాదరు వాళ్ళు అనంతపూర్ డిస్ట్రిక్ట్, పక్కన చిన్న గ్రామాలు అనమాట. రైట్. బట్ ఫర్ ద జాబ్స్ అండ్ ఆల్ దాట్ మా ఫాదర్ వచ్చి ఫస్ట్ ఎయిర్ ఫోర్స్లో చేసేవారు. దెన్ హీ స్విచ్ టు ఎయిర్ ఇండియా అండి. మీ ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్లోనే? అంతా హైదరాబాద్. ఐఎమ్ అ ప్రాపర్ హైదరాబాదీ. ఓకే. మై కాలేజ్ అండ్ ఆల్ ఐఎమ్ ఫ్రమ్ సెంట్ ఆన్స్. మరి ఇక్కడి నుంచి ఎప్పుడు ఎన్ఆర్ఐ అయిపోయారు మీరు? చదువు కోసం అని 19 ఏళ్ళకే ఐ రైట్ ఆఫ్టర్ మై కాలేజ్ ఓకే. నేను అమెరికాకి వెళ్ళానండి. ఆ రోజుల్లో చాలా తక్కువ అమ్మాయిలు వెళ్ళటము, ఆ కాన్సెప్ట్ చాలా అంటే చాలా తక్కువ. బేర్లీ వెరీ ఫ్యూ ఇండియన్ స్టూడెంట్స్. సో అప్పుడు ఎందుకో కొత్త సబ్జెక్ట్ వచ్చింది, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అని. ఐ థింక్ దట్ వాజ్ లైక్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ దట్ సబ్జెక్ట్ అనమాట. అందరూ ఇంజనీరింగ్కో డాక్టర్కో లేకపోతే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో వెళ్తారు. మీరు ఏమండి ఇంత ఈ సబ్జెక్ట్ తీసుకుని అక్కడ వరకు వెళ్ళారు? ఇండియాలో ఆ సబ్జెక్ట్ అప్పటికి లేదు. రైట్. అప్పుడప్పుడే ఇంకా ఎర్లీ 90s వాజ్ ద టైమ్ వెన్ కంప్యూటర్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. అండ్ దట్ వాజ్ ఇన్ డ్యూయల్ మాస్టర్స్ అండి. దట్ వాజ్ ఇన్ కాంబినేషన్ విత్ ఎన్ MBA మేనేజ్మెంట్, అదే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో అంటే ఎప్పుడు నాకు ఇండియాకి వెనక్కి రావాలి, ఇక్కడే IAS ఆఫీసర్ అవ్వాలి, అలా చాలా ఉన్నింది. ఫర్ మీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అకంప్లిష్మెంట్స్ ఇన్ లైఫ్ అని ఒక డ్రీమ్ లాగా ఉన్నింది అనమాట. బట్ వెళ్ళి అక్కడ చదువుకోగానే పేరెంట్స్ అంటారు కదా, ఎవరికి రాని ఆపర్చునిటీ వచ్చింది నీకు వచ్చింది. కొన్ని రోజులు జాబో అది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అది వస్తుంది కదా, అందులో అప్పుడు మంచి భూమిలో ఉన్నిందండి. ద టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి దేవర్ ప్లెంటీ ఆఫ్ జాబ్స్ అండ్ ఆల్ దాట్. సో ఇట్స్ సరే OPT అయిపోయేంత వరకు చదువుకుందాము, ఐ మీన్ జాబ్ చేద్దాము అది అని వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ మై ఆపర్చునిటీస్. తర్వాత ఇంకా పెళ్ళి అని అక్కడే పెళ్లి చేసుకున్నాను. అబ్బా, ఎంత గుడ్ గర్ల్. వాళ్ళు చెప్పినట్టే చేసుకున్నాను. ఓకే. దట్ వాజ్ ద కండిషన్. మా అమ్మ అంది, నువ్వు దేశం కాని దేశం వెళ్తున్నావు, మన ఇంట్లో చెడ్డ పేరు రాకూడదు, ఎలాంటి అట్రాక్షన్కి లోన్ కాకూడదు, టెంప్టేషన్స్ ఉండకూడదు, చదువుకోవాలి. దట్ షుడ్ బి ద ప్యూర్. బంగారు తెరలా విన్నారు కదా మాట చక్కగా. నేను అమెరికాకి వెళ్ళటానికి రీజనే ఐ వాంటెడ్ టు మేక్ మై పేరెంట్స్ ప్రౌడ్. రైట్. సో అప్పుడు మా ఫాదర్ అన్నారనమాట, నువ్వు ఇక్కడ వచ్చిన IAS ఈ కాంపిటీషన్ ఇవన్నీను, దిస్ ఇస్ వన్ ఆఫ్ అ కైండ్ ఆపర్చునిటీ. సో అని చెప్పి అంటే ఇంకా అక్కడే కంటిన్యూ అయ్యాను. గ్రాడ్యుయేషన్ అయిపోగానే జాబ్ అని చూస్తూ ఉంటే పెళ్ళి కుదిరింది. May 10th గ్రాడ్యుయేట్ అయ్యాను. May 11th మా ఆయన దగ్గరికి వెళ్ళాను. May 16th రిజిస్ట్రేషన్, పెళ్లి చేసుకున్నాం అనమాట. సో ఇంక అక్కడి నుంచి అదే జీవితం అయిపోయింది. సో అప్పటి నుంచి అక్కడే ఉన్నారు అయితే? మధ్య మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ ఏదైనా అకేషనలీ వచ్చి పెడుతూ ఉన్నారా? యాక్చువల్లీ ఎక్కువ లేదండి, మా అమ్మ వాళ్ళే వస్తూ ఉండేవాళ్ళు. పెళ్ళైన ఫస్ట్ 18 years ఒక్కసారి అత్తయ్య మావయ్య పిల్లల్ని చూపించడానికి అలా ఒక్కసారి వచ్చాను. బట్ పిల్లలు బాధ్యతలు ఆల్ దిస్. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రజెంట్ అక్కడ? ఇప్పుడు జాబ్ మానేసానండి. ఐఎమ్ రేజింగ్ చిల్డ్రన్, ఎంజాయింగ్ చిల్డ్రన్. పిల్లల్ని వాళ్ళు వెళ్ళిపోతారు కదా మళ్ళీ కొంత ఏజ్ తర్వాత. కరెక్ట్. మా ఆయన కూడా బిజీగా ఉంటారు కదా. సో ఒక పేరెంట్, మనకి గ్రాండ్ పేరెంట్స్ అది ఇంట్లో ఉండరు కదండి, లేరు కదా. సో ఇంట్లో పిల్లలు అది వాళ్ళకి ఒక మన ఇండియన్ అట్మాస్ఫియర్ ఇవ్వాలి. ఇంటికి ఎప్పుడు వెళ్ళినా ఎక్కడి నుంచి వెళ్ళినా పిల్లలకి అమ్మ అనేది ఉంటుంది, మా నాన్న ఉంటారు, మా డాగ్స్ ఉంటాయి. అవి ఆ ఫీలింగ్ మన ఇండియన్స్కి మన దాంట్లో అది చాలా ఫీలింగ్ కదండి. బర్త్డేస్కి వస్తే మామ్ ఇస్ దేర్, మాకు ఇష్టమైంది వండుతుంది, గారాలు. వాట్ అబౌట్ యువర్ బ్రదర్ అండి? మా బ్రదర్ షికాగోలో ఉంటాడండి. హీ ఈజ్ ఇన్ షికాగో. నేనే చదువుకోవటానికి వెళ్ళి అప్పుడు మా పేరెంట్స్ మీ బ్రదర్కి కూడా ఆపర్చునిటీస్ చూడు అంటే అలా నాకు అన్నయ్య అవుతాడు. సో వెళ్ళి అక్కడ ట్రై చేస్తే, నేను ఓక్లహోమా సిటీ యూనివర్సిటీ అండి. సో అక్కడ మా బ్రదర్కి ఆపర్చునిటీస్ చూసినప్పుడు
he was, he got an I-22 and then he came to US as well. So కానీ ఇక్కడ మీ పేరెంట్స్ ఇద్దరే హైదరాబాద్లోనే కదా మీ పేరెంట్స్ ఇద్దరు ఉంటారు. ఒక ఏజ్ అయిపోయిన తర్వాత అయ్యో వీళ్ళిద్దరే ఉంటున్నారు, నువ్వో నేను వెనక్కి వద్దామని మీ బ్రదరు మీరు ఎప్పుడు అనుకోలేదా? అంటే పాసిబుల్ అవ్వలేదా? అంటే మీ పర్సనల్ లైఫ్ కూడా ఉంటుంది అనుకోండి. అందుకు కాదండి, ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే పేరెంట్స్ మేము వెనక్కి వస్తాము అన్నా కూడా అమ్మో వద్దు, ఇక్కడేం చేస్తారు, ఇక్కడేం ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫర్ సమ్ రీజన్ పేరెంట్స్ వెందే మనని అక్కడ బాగా ఎస్టాబ్లిష్ అయ్యి చేసి చూసినప్పుడు మీరు వద్దులేమ్మా మేమే వస్తాము. అంటే ఇక్కడ మనం ఎక్కడ సఫర్ అవుతామో ఆ కంఫర్ట్ వదిలి ఇక్కడ ఎక్కడికి వచ్చేస్తాము, ఇక్కడ ఇబ్బంది పడతామో అనే నేను అనుకుంటున్నాను. ప్రాబ్లం ఏమైపోతుందంటే వాళ్ళకి మన దగ్గర ఉండాలని ఉంటుంది, మాకు వాళ్ళని విజిట్ చేయాలి అని ఉంటుంది, కానీ వాళ్ళకి అక్కడ అట్మాస్ఫియర్ వెదర్ అస్సలు సూట్ అవ్వదు. ఒక 10 days చాలా ఎగ్జైటెడ్గా వస్తారు, 11th day కొంచెం డిప్రెషను, మాకు ఇరుగు పొరుగు మనుషులు కనిపించట్లేదు, మాకు చెట్లలో ఆకులు కనిపించట్లేదు. అలా పాపం వాళ్ళు అప్పుడప్పుడు మా మదర్ని చూస్తే డల్గా ఏంటి వాళ్ళకి మనుషులు కావాలి బేసిక్గా. ఆ తర్వాత ఆ రోజుల్లో చక్రవాకం వచ్చేది సీరియల్. అప్పుడు మా ఆయన యాక్చువల్లీ డిష్లో హీఈస్ ద ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అనమాట. సో వాళ్ళది సో ఇంట్లో అన్ని రకాల ఛానల్స్ పెట్టేవాళ్ళు అనమాట. సో మా అమ్మ ఇలా కూర్చుని ఆ ఇండియా ఫీలింగ్ కోసం, నేను వాళ్ళు సీరియల్ చూడటం కోసం కాదు, ఆ ఇండియా సౌండ్స్ ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఫెమిలర్ చక్రవాకు అది మళ్ళీ రీవైండ్ చేసుకొని చూసి ఆ బాధలు చూసినప్పుడు కొంచెం అనిపించేది వాళ్ళకి లోన్లీనెస్ అది ఉంటుంది అని, చలి అస్సలు తట్టుకోలేరు. సో ఎలా అనిపిస్తుంది అంటే మా కోసం వాళ్ళు దే ఆర్ పుట్టింగ్ దేర్ లైఫ్స్ ఆన్ అ హోల్డ్. ఇప్పుడు ఎంసెట్ చదువుకోవాలి అంటే పేరెంట్స్ దే పుట్ అ లైఫ్ ఆన్ దేర్ హోల్డ్. పిల్లలు చదువుకో 2 years మా ఇంట్లో టీవీలు ఉండవు, మేము పెళ్ళిళ్ళకి రాము, మేము అక్కడ సాక్రిఫైస్. తర్వాత చదువులు అయిపోయాక పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కంటే మా అమ్మాయికి మేము చేయాలి, మా అబ్బాయి పిల్లలకి వాళ్ళిద్దరూ జాబ్ చేసుకుంటున్నారు వెళ్ళి చేయాలి అని అగెయిన్స్ట్ ఆల్ ఆడ్స్ దే కమ్. పిల్లల్ని ఇలా వాళ్ళని ఇలా ఎత్తుకొని చేతులను, వీళ్ళ పిల్లల్ని చూసుకోవడమే కాదు వాళ్ళ పిల్లల్ని అంటే మన వాళ్ళు కూడా చూసుకోవాల్సిన సిచ్యువేషన్స్. ఇప్పుడు నేను కూర్చుని ఆలోచిస్తే వాళ్ళు అది చెయ్యాలి, మనము మా బాధ్యత అని చేశారా? మనవాళ్ళకి కూడా మన జనరేషన్లో మనం చేయమనుకుంటానండి.